వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం ఒక ఫైనాన్షియల్ గోల్ని ఎలా సెట్ చేసుకోవాలి, మనం సెట్ చేసుకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్కి ఎంత అమౌంట్తో ఎస్ఐపి చేయాలనేటువంటి విషయాన్ని గురించి ప్రాక్టికల్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చైల్డ్ మ్యారేజ్ కోసం కనుక ఒక అమౌంట్ని మీరు ఎస్ఐపి ద్వారా బిల్డ్ చేయాలనుకుంటే దాన్ని క్యాలిక్యులేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ చిల్డ్రన్ కనుక ఒక 5 years ఏజ్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఒక 25 years తర్వాత మ్యారేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ 5 years ప్లస్ అట్లాగే 20 yearsని మనం ప్లస్ చేసినట్లయితే 25 years అవుతుంది. అంటే మనకు 20 years పాటు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టైం అయితే ఉంది. ఈ 20 years పాటు ఎంత అమౌంట్ని మనం అనుకుంటున్నామో దానికి ఇన్ఫ్లేషన్ని కలిపి ఎంత అమౌంట్ని మనం ఎస్ఐపి ద్వారా బిల్డ్ చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. మనం నిర్ణయించుకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్కి మనం ప్రాక్టికల్గా క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్జే ఫైనాన్షియల్ టూల్స్ అనేటువంటి అప్లికేషన్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనం అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం చైల్డ్ మ్యారేజ్, ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అయితే చైల్డ్ మ్యారేజ్ అనేది ఆప్షన్ మనం సెట్ చేసుకుంటున్నాం. ఇక్కడ చైల్డ్ నేమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను అవంతిక అని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఎన్ని ఇయర్స్ టు మెచ్యూరిటీ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం 20 yearsకి అయితే మనం ఇక్కడ మెచ్యూరిటీ అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. మ్యారేజ్ కాస్ట్ టుడే అంటే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకు మ్యారేజ్కి ఎంత అవుతుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 20 lakhs అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. $20 అయితే మనం పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఇయర్లీ ఇంక్రీజింగ్ సేవింగ్స్ అంటే ఇయర్లీ మనకు అంటే మనం స్టెప్అప్ చేసినట్లయితే మనము 10% అయితే పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను 10% అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ నేను 15% అయితే ఎక్స్పెక్టెడ్ అయితే చేస్తున్నాను రిటర్న్స్ని. ఈ ఎక్స్పెక్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే 7% అయితే మనకు ఇన్ఫ్లేషన్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ 7% ఇన్ఫ్లేషన్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ చెక్ని మనం క్లిక్ చేసినట్లయితే అంటే ఇప్పుడున్నటువంటి ఈ 20 lakhs అనేది మనకు ఆఫ్టర్ 20 years తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. అంటే 72,90,360 రూపీస్ 69 రూపీస్ అయితే అమౌంట్ అయితే అవసరం అయితే అవుతుంది. అంటే ఈ రోజుల్లో మనకు 20 lakhs అనేది 20 years తర్వాత మనకు 77,39,369 రూపీస్ తోటి సమానం. ఇప్పుడు మనము ఎంత ఎస్ఐపి చేయాలి అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది, యూ కెన్ చూస్ టు ఇన్వెస్ట్ మంత్లీ 3,099 రూపీస్ అయితే మంత్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇయర్లీ చేయాలనుకుంటే 34,910 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా లంసమ్గా అంటే ఒకేసారిగా కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 4,72,878 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే 20 years తర్వాత మనం ఒకేసారి లంసమ్ కనుక 4,72,000 చేంజ్ కనుక చేసినట్లయితే మనకు 20 years తర్వాత మనకు 77 lakhs చేంజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు మ్యారేజ్ గోల్ని అయితే మనం సెట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు మీ గోల్ని సెట్ చేసుకొని మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ అట్లాగే రిటర్న్స్ని ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు కావాల్సినటువంటి ఎస్ఐపి అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీ గోల్కి అనుగుణంగా మంచి ఫండ్ని సెలెక్ట్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ గోల్స్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం అయితే జరుగుతుంది. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు సూటబుల్ అయ్యేటువంటి ఫండ్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.